హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము హెయిర్ కేర్ చేసుకుందాం రండి. మన వెంట్రుకలు ఎలా కాపాడుకోవాలో చూద్దాం రండి. ఇదైతే నేను 5-6 సంవత్సరాల నుండి వాడుతానండి. ఫస్ట్ చాలా పొడుగు ఉండేటివి నాకు వెంట్రుకలు. ఇప్పుడు 3 years అవుతుందన్నమాట. నేను వెంకటేశ్వర స్వామికి గుండి ఇచ్చేసినాను అనమాట. గుండి ఇచ్చేసిన తర్వాత చిన్న చిన్న వెంట్రుకలు వస్తాయి కదా, అప్పుడు 2-3 రోజులకు ఒకసారి చేసి పెట్టుకొని బాగా మసాజ్ చేసేదాన్ని నేను. చాలా బాగా పెరిగినాయి అనమాట నాకు. ఇప్పుడు 4-5 సార్లు కట్ చేసుకున్నాను వెంట్రుకలు. అయినా కూడా ఇంత పొడుగు ఉన్నాయి నాకు వెంట్రుకలు ఇప్పుడు. ఇది ఎందుకంటే దీనివల్లనే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. దీంట్లో ఏమేమి వేసినానో మీకు చూపిస్తాను రండి. మెంతులు, కలోంజి అంటే ఎర్రగడ్డ గింజలు అండి. చాలా మందికి తెలియదు కదా, అందుకు చెప్తున్నాను. ఎర్రగడ్డ గింజలు, ఫ్లాక్ సీడ్స్, ఎర్రగడ్డ, కరివేపాకు ఆకులు, కొంచెం గోరుంటాకు ఆకులు అండి. నాకైతే ఇక్కడ ఎండు దొరికినాయి. మీకు పచ్చివి తెచ్చేసుకొని చేసుకోండి. బాగా 10 నిమిషాల తర్వాత మరిగించాలి. ఒక 2-3 గ్లాసులు నీళ్ళు పెట్టుకొని ఇలా మంచిగా వడగట్టుకోవాలన్నమాట. వడగట్టుకున్న తర్వాత బాగా చల్లగా చల్లారనివ్వాలండి. ఇది ఏం కొద్దిగా కూడా వదలకుండా స్పూన్తో బాగా నీట్గా తీసేసుకోండి. ఎందుకంటే మనం కష్టపడి చేసుకున్నాం కదా, పడేసుకుంటే ఎలా పడేయకూడదు అనమాట. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మాత్రమే పెట్టుకోండి, జాగ్రత్త. ఓకేనా? ఇప్పుడు ప్రేమిల వచ్చింది. బూ బూ అంటే నేను భయాన్ని కాదు, ప్రేమిలాని. ఓకేనా? చిలిపి చేష్టలు. ఓకే అండి. నేనైతే ఇది కొబ్బరి నూనె వేసుకుంటాను. మీరు కూడా ఖచ్చితంగా కొబ్బరి నూనె వేసుకోండి. నా వెంట్రుకలు చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 1 స్పూన్ వేసుకుంటాను కొబ్బరి నూనె. మీకు పొడుగ్గా ఉంటే 2-3 స్పూన్లు వేసుకొని బాగా నీట్గా కలిపెట్టాను. ఎందుకంటే దీంట్లో జిగురు ఉంటుంది కదా, జిగురు ఉంటుంది అనమాట. బాగా కలిసేడుగా కొబ్బరి నూనె మనం బాగా కలిసేడుగా పెట్టుకోవాలన్నమాట. మీకు మంచి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను, అర్థం చేసుకోండి. బాగా కలిపెట్టాలన్నమాట. ఆ జిగురు లేకుండా నీట్గా కొబ్బరి నూనె జిగురు మొత్తం కలిసిపోవాలన్నమాట. కలిసిపోయిన తర్వాత ఇలా ప్రతి ఒక్క కుదురుకి పెట్టాలండి. ఫస్టే మనం దూకోవాలి, నీట్గా దూకోవాలి. గుర్తుపెట్టుకోండి, చిక్కులు ఏమి ఉండకూడదు. ఇలా దువ్వెంతో ఏం దూకోవద్దండి తర్వాత. ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది కదా, మనకు కొంచెం కష్టంగా అవుతుంది అనమాట. దువ్వెంతో దూకుంటే చేత్తోనే పెట్టేసుకోండి, చాలా బాగా ఉంటుందన్నమాట. దువ్వెంతో దూకుంటే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇవి అంతా పట్టించుకోండి, నీట్గా కుదుళ్ళకు పట్టించండి. ఊరికే పెట్టినాము అంటే పెట్టేసినాం అలా కాదు, నీట్గా పెట్టేసుకోవాలి. కుదుళ్ళకు బాగా పట్టించాలి, కొనాల దాకా పట్టించాలన్నమాట. అందుటి నుండి కొనాల దాకా బాగా నీట్గా పట్టించుకొని ఒక 1 hour పెట్టుకొని స్నానం చేసుకోండి. తర్వాతే మీకు రిజల్ట్ కనిపిస్తుంది బాగా. ఓకేనా? నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదంతా కారుతా ఉంటుంది కదండి, మెడకేసి బాగా రుద్దేసుకోండి. అది కూడా మంచి కలర్ వస్తుంది అన్నమాట మెడకు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.